విశాఖ జిల్లా గాజువాకలో కోటి లింగాల గణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. గాజువాక మల్కాపురంలో 123 అడుగుల ఎత్తులో గణనాథుడు కొలువుతీరాడు. లంబోదర ఉత్సవ కమిటీ సభ్యుల విగ్రహాన్ని తయారు చేయించారు. అనకాపల్లికి చెందిన 30 మంది కళాకారులు సుమారు 2 నెలల పాటు శ్రమించి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 21 రోజుల పాటు గణనాథుడికి పూజలు నిర్వహించి అనంతరం కోటి లింగాలను భక్తులకు అందజేయనున్నారు నిర్వాహకులు. బొజ్జ గణపయ్యను చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. కోటి లింగాల గణపతి మండపం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. విశాఖలో గణనాథుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం గాజువాకలో ఏర్పాటు చేసినటువంటి 123 అడుగుల ఎత్తుల గణనాథుని వద్ద ఉన్నాము. అలాగే 10 టీవీ ఆధ్వర్యంలో మన గణేష్ మండపం విశిష్టతను చాటే విధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. దాదాపుగా 123 ఎత్తులో దాదాపు 2 నెలల పాటు శ్రమించి ఏర్పాటు చేసిన కోటి లింగాల గణనాథుడు విగ్రహాన్ని ఈ రోజు పూజలైతే అందుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం దీన్ని ఏర్పాటు చేసినటువంటి లంబోదర చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎలా అనిపిస్తోంది? దాదాపుగా 2 నెలల పాటు చాలా కష్టపడ్డారు వీటిని ఏర్పాటు చేసేందుకు. మొత్తం ఒక రూపాన్ని దిద్దేందుకు కూడా లాస్ట్లో గత ఏడాది చూసుకున్నట్లయితే కనుక బెల్లం వినాయకుడు ఏర్పాటు చేసి గిన్నిస్ రికార్డ్ ఆఫ్ వరల్డ్ సాధించడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఈసారి కూడా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే పోయినసారి పెట్టేటప్పుడు గతంలో బెల్లం వినాయకుడు అందరు ప్రజల్ని కోట్లాది మందిని ఆకర్షించారు. అదేవిధంగా ఈసారి కూడా కోటి శివలింగాలు కూడా ప్రతి ఒక్క ప్రజల్ని ఆకట్టుకొని జనాలు అంటే మన గ్రాండ్ ఎంట్రీ టైంలోనే కోట్లాది మంది వచ్చి చూసి మన ఆనందంగా పొందారండి. అంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈసారి కూడా ఖచ్చితంగా మనం గిన్నిస్ ఆఫ్ రికార్డ్ ఎక్కాలని చెప్పి ఈసారి కూడా మనం చేసేది గిన్నిస్ ఆఫ్ రికార్డ్ ఎక్కాలని మా కోరికండి. అంటే ఇలాంటిది అంటే ఈ కోటి లింగాలతో ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు దీన్ని ఏర్పాటు చేయడానికి ఎంతమంది కళాకారులు శ్రమించారు? అంటే ముఖ్యంగా విశాఖపట్నం అనగానే మనకి బెల్లం వినాయకుడి గుడి, సంపద వినాయకుడి గుడి ఇవన్నీ చాలా ఫేమస్ అండి. ఆ బెల్లం వినాయకుడి గుడి అనే ఇది మీద యాక్చువల్గా పోయినసారి గతంలో మేము బెల్లం వినాయకుడు పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం మనకి శివరాత్రికి కోటి శివలింగాలతో బీచ్ ప్రాంగణంలో శివుడి బొమ్మ పెడతారండి. అదేవిధంగా కోటి శివలింగాలతో మనం గణనాథుని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మన విశాఖపట్నంకి ఏదైతే ప్రత్యేకత ఉందో ఆ ప్రత్యేకతని మన ట్రస్ట్ ద్వారాగా చాటి చెప్పేలాగా గణేష్ మండపం విశిష్టతను చాటి చెప్పేలాగా ఈ గణేష్ ఉత్సవాలు అనేవి సాగుతున్నాయి. పర్యావరణ హితంగా ఈ గణేష్ ఉత్సవాలు అనేవి జరుపుకుంటున్నామంటూ కూడా ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్, 10 టీవీ విశాఖ నుంచి.